ఆయన పేరేంది ఆయన పేరే ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆయన పేరే నీకు వస్తలేదు లేదంటున్నావా అమ్మో హుషారున్నావు నేనా నేను హుషారు ఉంటే గిరికి ఎందుకు దాక గుడికి వచ్చావు కానీ ఇంతకొడితే నీకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన పేరే నీకు దొరకలేదు అక్క దొరకలేదు చెప్పు ఏం పేరు నా పేరే రాదనుకున్నావా అదే ఏం నవీను అబ్బో అమ్మాయి సామిరంగా చెప్పిందిరా అడిట్ చేసి నవీన్ యాదవ్ అని చెప్పింది నవీన్ 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 అంటే గొప్ప అంతేనా ఎట్లా అనుకున్నావు అయితే ఎల్లమ్మ దీవెనతోటి ఆయన మంత్రి తటాపుట తటప అనిపించింది అబ్బా అవుతాడు 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 గద పట్టుకుంటూ చెప్పిన నాడి గద అట్లా పట్టుకొని చెప్పినవా టీవీకి ఇచ్చిర్రు పోడాలు ఇచ్చిర్రు నన్ను నన్ను మూత మోగిందట మా అండాలక్క ఏమంటారు మరి నీ టీవీ చూసి ఏమంటారు మీ దోస్తులు మీ చుట్టాలు అందరు నువ్వు మాట్లాడినావు కదా నవీన్ తోటి మాట్లాడినావు కదా అని అంటారు చూసి అందరు మరి ఇప్పుడు నర్సయ్య తాత వచ్చిండు మీ తమ్ముడు ఇంకా నువ్వు రాజ్యం వైపున పోతావు పోతాను పోతాను ఎందుకు సరే గిదుల్లా మొత్తానికి స్వచ్ఛమైన మనసు కాలేదు మా అండాలక్క ఎందుకంటే ఈ మాట ఎందుకు 101 ఏంది 101 ఏళ్ళు నీకా నాకే ఓ అమ్మో ఇక 24 ఏళ్ళ సంది ఎల్లమ్మ పాదాలకు సేవ చేసుకుంటా 101 సంవత్సరం బతికిన అండాలక్క చరిత్ర ఇంటున్నారు పండు వెన్నెల లాంటి నిండు గుణముతోటి మచ్చలేని స్వచ్ఛమైన మనసుతోటి ఈ ఎల్లమ్మ పాదాలకు సేవ చేసుకుంటా నిజమైన మనసు మన మనసే నిజమైన మనసు అంతేనా అందుకనే నువ్వు చెప్పినావు కాబట్టి నీకు ఎరికే కాబట్టి నువ్వు అప్పుడే ఆనాడే చెప్పినావు నవీన్ యాదవ్కు చెప్పినా బా మరి ఇప్పుడు మంత్రి కూడా అవుతాడని అంటున్నావా అవుతాడు ఇక ఏది ఏమైనా ఎటనైనా రేవంతమయ్య ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఇంటికి పోయినా కొట్లాడతా రేవంతమైన అడిగే దమ్ము నీకుందా అడుగుతావు సాయంతి ఆడ పోలీసు వాళ్ళు ఆపుతారు తీసుకోపోతారు బండి మీద ఆటో మీద ఇంటికి పోయినాక పోలీసు వాళ్ళు ఆపుతారు ఇంట్లో లోపల రానియరు నాకు భయమా పోలీసు వాళ్ళు నాకు భయమా భయపడతారు భయపడతారు ఏమి అమ్మో